హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా బుడ్డి పాపకి హాలిడేస్ ఇచ్చారనమాట, దసరా హాలిడేస్. ఇస్కాన్ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలిసిందండి, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాము, కానీ కుదరలేదండి. ఫైనల్గా దసరా హాలిడేస్కి అయితే వెళ్తున్నాము. కనిపిస్తున్న స్వామినే కృష్ణ ఇస్కాన్ టెంపుల్కి ఫౌండర్ అన్నమాట, స్వామి ప్రభుబంద్. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాకే నాకు తెలిసిందండి, అక్కడ చాలా పుస్తకాలు, చాలా వివరాలు అయితే నేను తెలుసుకున్నాను ఇస్కాన్ టెంపుల్ గురించి, శ్రీకృష్ణ పరమాత్ముని గురించి. ఇస్కాన్ టెంపుల్ అనేది ఫుల్ ఫామ్ చాలా మందికి తెలీదు, ఈవెన్ నాకు కూడా తెలీదు. నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను. ఇస్కాన్ టెంపుల్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, దీని అర్థం అంట. ఇక్కడ భగవంతుడి శ్రీ విగ్రహాలు ఉంటాయి, నిరంతరం కూడా శ్రీ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుని మందిరం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోదండి. గుడి స్టార్టింగ్లోనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట, 101 మెట్టు. ఆ మెట్లపై నుంచి మనం శ్రీకృష్ణ పరమాత్ముని మంత్రం జపించుకుంటూ వెళ్తే చాలా మంచిదంటారు. అదేనండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఎంత మనసుకు హాయిగా ఉంటుందో. ఇక్కడికి రోజుకి చాలా మంది భక్తులు వస్తుంటారండి, చాలా మంది ఫారినర్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటారు ఇక్కడ. నాకు ఎక్కువ నచ్చిందంటే గుడి గోపురాలండి, చాలా డీటెయిల్స్గా చాలా అందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది కూడా. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 o'clock అయ్యిందండి. ఇది టెంపుల్ పైన అనమాట. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇస్కాన్ టెంపుల్కి మెట్రో కూడా అవైలబుల్గా ఉంది. ఫైనల్గా అయితే మందిరం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆకాశంకి తాకుతుందేమో అన్నంత ఎత్తులో ఉందండి మందిరం, చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికైతే. ఇక్కడ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది, అలాగే పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తుంది, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ లాంటివి కూడా కనిపిస్తుంది. అవంతా నా పిల్లలు చూస్తూ ఉన్నారనమాట, ఎంజాయ్ చేస్తున్నారు చాలా. వీడియోస్ తీసేటప్పుడు హస్బెండ్ కూడా మనకి సహకరించాలండి, అప్పుడే వీడియోస్ చాలా మంచిగా వస్తాయి. అంతా బాగుంది, కానీ టెంపుల్ లోపల అయితే మనం కెమెరాస్తో వీడియోస్, ఫొటోస్ లాంటివి తీయకూడదు. నేను వాళ్ళకి తెలియకుండా నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది లోపల, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత అందరు ఇక్కడ హాల్ లాగా ఉంటుంది అనమాట, అక్కడ వచ్చి కూర్చుంటారు. ఆ బంగారు తండ్రి శ్రీకృష్ణుడి దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్లోనే ఇవన్నీ అలంకరించుంటారు. మనిషి యొక్క పుట్టుక, చావు అనేది రీసైక్లింగ్గా ఎలా ఉంటుందో ఇక్కడ పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణుని మందిరంలోనే ఇటువంటి అద్భుతాలు చూడగలుగుతామండి, మరెక్కడ ఉండదు. మన హిందూ ధర్మం గొప్పతనం గురించి చూడాలంటే ఇస్కాన్ టెంపుల్ కి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ఇస్కాన్ టెంపుల్లో ఇదే కాకుండా విగ్రహాలు, ప్రతిమలు, శ్రీకృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు, భగవద్గీత, రామాయణం లాంటి పుస్తకాలు ఇక్కడ అవైలబుల్ లో ఉంటది. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో మనకి ఇక్కడ భగవద్గీత బుక్కులు దొరికిపోతాయి. ముందుకు వెళ్ళగానే అద్భుతాలు అయితే మన కంటికి కనిపిస్తాయి. స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంటదండి ఇక్కడ, వాటర్ అయితే పైకి చిమ్ముతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి మందిరంలో ఉన్నంతసేపు స్వర్గంలో ఉన్నట్లే ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మరి మీరు ఎప్పుడు వెళ్తారు? వీడియో నేను అసలు యూట్యూబ్లో పెట్టాలని అనుకోలేదు, కాకుంటే ఎందుకో నాకు తెలియదు, స్వామి గురించి చెప్పాలనిపించింది, అందుకే చేశాను. ప్లీజ్ మీకు నచ్చకపోయినా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి మనసులో అనుకోండి. ఆ స్వామి రాధాకృష్ణుల కృప మన మీద ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నా చిన్ని వీడియోని చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ.